ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఏపీకి రావాల్సిన నిధులు, విభజన హామీలు, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధుల కోసం బాబు హస్తిన బాట పట్టారు. కానీ ఈ టూర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఎందుకు తీసుకెళ్లలేదు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డాతో సమావేశమవుతున్నారు. బాబుతో మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి వెళ్లారు. ఏపీకి సంబంధించి చాలా కీలకమైన అంశాలపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. ఏపీకి నిధులు రాబట్టడమే ఎజెండాగా బాబు బృందం ఢిల్లీకి వెళ్లింది. అయితే ఇంతటి కీలక సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఎందుకు తీసుకెళ్లలేదు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను వెంట పెట్టుకుని పోతున్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులతో జరిగే మీటింగ్స్ లో రేవంత్ తో పాటు భట్టి కూడా పాల్గొంటున్నారు. మరి పవన్ ని తీసుకెళ్లకపోవడం చూస్తే చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జనసేన నేతలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి గెలుపులో పవన్ కళ్యాణ్ రోల్ చాలా కీలకం. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే పవన్ ని డిప్యూటీ సీఎం సీట్లో కూర్చోబెట్టి కోరిన శాఖలను అలాట్ చేశారు. తనతో సమానంగా ప్రోటోకాల్ ఇప్పించారు. కానీ తర్వాత నుంచి పవన్ కి ప్రియారిటీ తగ్గుతోందన్న జన సైనికులు అనుమానిస్తున్నారు. పింఛన్ల పంపిణీ యాడ్స్ లో పవన్ పేరు, ఫోటో పెట్టలేదు. మంగళగిరిలో బాబు పాల్గొన్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బ్యానర్ పైన ఫోటో లేదు. ఏపీలో పింఛన్ల పంపిణీ పంచాయతీరాజ్ శాఖ ద్వారా జరుగుతోంది. దానికి మంత్రి కూడా పవన్ కళ్యాణే. అయినా ఆయనకు ప్రియారిటీ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు కూడా ఢిల్లీకి పవన్ ని ఎందుకు వెంటబెట్టుకుని వెళ్లలేదని ప్రశ్నిస్తున్నారు జన సైనికులు. ఉద్దేశపూర్వకంగానే పవన్ ను పక్కన పెట్టడమా, లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అనేది బాబు, పవన్ లో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే తప్ప ఈ ఇష్యూకి ఎండ్ కార్డ్ పడే అవకాశాలు లేవు.